మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కోల్కతాకు వెళ్లిన మంత్రి ఆ రాష్ట్ర సీఎంని కలిసి మంగళగిరి చేనేత సేలవాతో సత్కరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి లోకేష్ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి గరిష్ట ప్రయోజనంతో కూడిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందజేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. పశ్చిమ బెంగాల్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్న ఆయన రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్ గవర్నెన్స్ రియల్ టైం మానిటరింగ్ ఫలితాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్నాలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ ద్వారా చిలకలూరుపేట మండలం లింగంగుంట్లకు చేరుకుంటారు. గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారు. అంగన్వాడీ కేంద్రం పనితీరుని పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. రైతుల సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై వారితో చర్చించనున్న ఆయన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదును విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 2:15 టీడీపీ కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం సాయంత్రం 3:50 ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. సభ అనంతరం 6 గంటలకు లింగంగుంట్ల నుండి హెలికాప్టర్లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్. చెప్పండి, నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, అలాగే ఆయన పాల్గొనబోయేటువంటి పలు కార్యక్రమాల పూర్తి డీటెయిల్స్ ఏంటి కొండలరావు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 9 గంటలకి ఉండవల్లి గుహల వద్ద ఏదైతే బాబా రామదేవ్తో మీడియా సమావేశం అనంతరం ఆయన హెలికాప్టర్ ద్వారా చిలకలూరుపేట మండలం లింగంగుంట్లో అయితే చేరుకుంటున్నారు. ఆ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం పనితీరులో కూడా పరిశీలిస్తారు. అనంతరం రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించుతున్నారు. ఏదైతే అన్నదాత సుఖీభవలో భాగంగా 2వ ఏడాది అంటే 26-27 మొదటి డబ్బులు జమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఎక్కువ రైతులు 7,000 ఆర్థిక సాయం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,885,530 మంది రైతుల ఖాతాలో దాదాపు 3,128 కోట్ల రూపాయలు ఏదైతే జమ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత రైతులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏదైతే రైతులు సమస్యలు కావచ్చు, వ్యవసాయ పరిస్థితులపై వారితో కూడా ముఖ్యమంత్రి చర్చించే కార్యక్రమం కూడా సభావేదిక ఏర్పాటు చేశారు. ఈ అన్నదాత సుఖీభవలో భాగంగా రైతుల ఖాతాలో జమ చేసిన అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం తర్వాత ఏదైతే 2:15 తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యక్రమం ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని దిశానిర్దేశం కూడా చేయనున్నారు. 150కి ఇక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ఆ ప్రజావేదికలో స్థానిక ప్రజలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తెలుసుకుని అభివృద్ధి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకి లింగంగుంట్ల నుంచి హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసానికి అయితే చేరుకోనున్నారు. రైట్, థాంక్యూ కొండలరావు.